హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు జయశ్రీ అండి. జయశ్రీ గారు, మీ సౌండ్ అనేది కొంచెం వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడరా? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. ఓకే, మీ అబ్బాయి పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు సంతోష్ కుమార్. ఓకే, సంతోష్ కుమార్. ఓకే అండి, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? సనత్ నగర్ అండి. సనత్ నగర్ నుండి మాట్లాడుతున్నారు. ఓకే, సంతోష్ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/2/1982. 1982. అవునండి. ఓకే అండి, ఏ సమయం జన్మించారు? రాత్రి 10:45. రాత్రి 10:45కి. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? వరంగల్ అండి. వరంగల్లో జన్మించారు. ఓకే, మీ సమస్య ఏంటో, మీకున్న సందేహం ఏంటో గురుగారికి చెప్పండి. ఎలాంటి సందేహం ఉన్నా గురుగారు మీకు చక్కని సమాధానం ఇస్తారు. మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్కారం అండి గురుగారు. నమస్కారం అమ్మా. మీ అబ్బాయి 14 ఫిబ్రవరి 1982 రాత్రి 10:45కి పుట్టాడు. అవునండి. ఈ అబ్బాయి నక్షత్రం స్వాతి నక్షత్రం 4వ పాదము, తులా రాశి, తులా లగ్నం. ఇతను సమస్య ఏంటో చెప్పండి అమ్మా. అదే వివాహము గురించి అండి. 42 సంవత్సరాలు అవుతున్నాయి కదా, వివాహం ఎప్పుడు అవుతుంది? 42 సంవత్సరాల 42 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు 82లో పుట్టాడంటే. ఇంతవరకు పెళ్లి కాలేదమ్మా? లేదండి. ఏం చేస్తున్నాడు ఇతను? అబ్బాయి ఆడిటర్ అండి. ఎంత వస్తుంది జీతం? 1 వస్తుందండి, అంటే ఒకటి పైనే వస్తుంది. మీ అబ్బాయి జాతకంలో కుజుడు కన్యా రాశిలో ఉన్నాడు. 2వ రాశిలో గురువు ఉన్నాడు, అతి శుభగ్రహం. అందువల్ల ఇతనికి పెళ్లి కావడం అసలు సమస్య ఉండకూడదు. సరైన సమయానికి పెళ్లి కావాలి. ఎందుకంటే కుజుడి గురుబలం బాగా ఉన్నది కాబట్టి పెళ్లి కావాలి. అయితే ఇక్కడ ఇద్దరు శత్రువులు వచ్చారు. ఒక శత్రువు వచ్చేసేసి శని అక్కడే ఉన్నాడు, కన్యా రాశిలో శని ఉన్నాడు. శని వలన వివాహం ఆలస్యం అవుతుంది. రాహు ఉన్నాడు, రాహు మిథున రాశిలో ఉన్నాడు. కుజుడికి వెనకాల, కుజుడు అంటే ఇతను భర్తగా వివాహము వైవాహిక జీవితాన్ని గురించి. ఈ కుజుడికి వెనకాల మిథున రాశిలో రాహు ఉన్నాడు. శని రాహులు ఇద్దరూ దెబ్బతీయడం వలన శని వలన వివాహం ఆలస్యం, రాహు వలన ఇతను సరైన సమయానికి పెళ్లి పట్ల ఇష్టం లేకపోయి ఉండొచ్చు. ఇతనికి 25 వయసులో పెళ్లి సంబంధాలు వచ్చినా ఇతను నాకు ఇప్పుడే పెళ్లి వద్దని వాయిదా వేసి ఉండొచ్చు, అబ్జెక్ట్ చేసి ఉండొచ్చు. నిజమేనా? లేదండి, అసలు రాలేదు సంబంధాలు. మేము చూసిందే 30 సంవత్సరాల తర్వాత చూసాము అబ్బాయికి. అదే మీరు 25 ఏళ్ళకి ఎందుకు చూడలేదు అని అంటున్నా నేను. ఏం చదువుకున్నాడు ఇతను? ఏం చదువుకున్నాడు ఇతను? సిఏ అండి. సిఏ చదువుకున్నాడు. అవునండి. సిఏ ఎంత వయసులో అయిపోయింది? 27. ఓకే, అప్పుడు మరి పెళ్లి చేయడానికి మీరు ప్రయత్నం చేయలేదా? లేదండి, మా అమ్మాయిల పెళ్లిళ్ళు అయినాక చేసాం. అది సో ఈ కుజుడిని దెబ్బతీస్తూ శని రాహుతో పాటు కేతు ఉన్నట్లే లెక్క. అందువలన ఇది అడ్డం ఉంది. కానీ ఇతనికి పూజలు చేసినట్లయితే వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని, పార్వతీదేవిని, అదైపోయిన తర్వాత శనిదేవుడిని, రాహు కేతులను ప్రార్థిస్తే ఇతనికి ఏ క్షణంలోనే పెళ్ళి ఎప్పుడైనా అయిపోయి ఉండేది, ఏ క్షణంలోనే పెళ్ళి అయిపోయి ఉండేది. ఇప్పుడు కూడా మీరు ప్రయత్నం చేసేటట్లయితే ఏ క్షణంలోనే పెళ్లి సెటిల్ అవుతుంది. ఈ సంవత్సరం పెళ్ళి అయిపోతుంది. అది లాస్ట్ ఇయర్ అయిపోయింది. అసలు 27 ఏళ్ల వయసులోనే ఇతనికి పెళ్ళి అయిపోయి ఉండేది. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఎవరంటే శని, రాహు, కేతులు ఇబ్బంది పెడుతున్నారు. అందుకోసమే వాళ్ళని ప్రార్థించితే ఆ సమస్య పోతుండేది. అది అంతకంటే ఏం లేదమ్మా. అంటే ఏం చేయమంటారు స్వామి?
ఇందాకే చెప్పాను కదమ్మా, మీరు సరిగ్గా వెళ్ళలేదా? వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని, పార్వతీదేవిని, ఆ తర్వాత ఆలస్యం చేస్తున్నటువంటి శనిదేవుడిని, రాహుని, కేతువుని. రాహు అంటే అవతల వాళ్ళకి నచ్చకుండా, కేతువు అంటే చేసే ప్రయత్నాలు సక్సెస్ కాకుండా అడ్డంకులు, విఘ్నాలు, ఇబ్బందులు కలుగు చేసే గ్రహం అన్నమాట. వీళ్ళని పూజిస్తూ ఆ తర్వాత గ్రహాలన్నిటికీ అధిదేవుడు శివుడు కాబట్టి మళ్ళీ శివుడిని, రాహు యొక్క అధిదేవత దుర్గమ్మ వారిని, ఆ తర్వాత కేతువు యొక్క అధిదేవుడు వినాయకుడిని ప్రార్థించితే ఇతనికి ఏ క్షణంలోనే పెళ్లి సెటిల్ అవుతుంది అంతే. ఎందుకంటే గురుబలం అపారంగా ఉంది. ఓకే అండి, గురుగారు చెప్పినట్టు పాటించండి.